బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులకు నేటితో డెడ్ లైన్ ముగియనుంది. భారత్ నక్సల్స్ ఫ్రీ అయిందని అమిత్ షా ఇప్పటికే లోక్సభలో ప్రకటించారు. తుపాకీ పడితే అంతు చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలంతా లొంగిపోయారు. అయితే ఇంకా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి అజ్ఞాతంలోనే ఉన్నాడు. మావోయిస్టులకు నేటితో డెడ్ లైన్ ముగియనుంది. భారత్ నక్సల్స్ ఫ్రీ అయిందని అమిత్ షా ఇప్పటికే లోక్సభలో ప్రకటించారు కూడా. తుపాకీ పడితే అంతు చూస్తామంటూ హెచ్చరించారు ఆయన. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలంతా లొంగిపోయారు. అయితే ఇంకా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అయిన గణపతి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఓవరాల్గా ఇదే ఇష్యూకి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవరాల్గా చూస్తే కనుక మావోయిస్ట్ ఫ్రీ అయిపోయింది భారత్ అంటూ అమిత్ షా ప్రకటన ఓకే. అండ్ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఎలా చూడాలి ఇది? అంటే డెడ్ లైన్ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు సాధించగలిగారా? వాట్ నెక్స్ట్? ఎస్ రమణ, భారతదేశం నక్సల్స్ ఫ్రీ రహిత దేశంగా మారిందని చెప్పి కూడా నిన్న లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31, 2026 డెడ్ లైన్ ఉంది. మళ్ళీ పొడిగించే బోము అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. ఇక ఈ దేశంలో నక్సల్స్ ఫ్రీ దేశంగా మారింది. ఎక్కడ కూడా నక్సలిజం అనేది ఉండదు అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కొన్ని రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ తదితర జిల్లాల్లో, ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లలో భీకరమైనటువంటి కూంబింగ్ చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా దేశ భద్రతా బలగాలు కూడా ఈ అడవులన్నింటినీ కూడా జల్లెడ పట్టడం జరిగింది. చాలా వరకు కూడా మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నంబాల కేశవరావు, అదేవిధంగా ఇటు హిడ్మా లాంటి కొంతమంది ఇప్పటికే ఇందులో మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఇంకా గణపతి లాంటి వారు ఇంకా కూడా ప్రభుత్వానికి ఇంకా వారు లొంగిపోలేదు. వాళ్ళ జాడ ఇంకా కూడా కనిపెట్టలేకపోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఫ్రీ రహిత దేశంగా భారతదేశం మారింది, మేము అనుకున్నటువంటి లక్ష్యానికి దాదాపు చేరువలో ఉన్నాము అని చెప్పి కూడా నిన్న లోక్సభలో కేంద్ర మంత్రి ప్రకటించిన పరిస్థితి మనం చూసాము. అయితే 1970వ దశకంలో నక్సలిజాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఈ నక్సలిజానికి మద్దతుగా ఆమె మాట్లాడింది అని చెప్పి కూడా ప్రధానమంత్రి ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇటీవల రాహుల్ గాంధీ కూడా పలువురు నక్సలైట్లకు మద్దతుగా తెలిపే విధంగా కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నక్సలిజాన్ని ఏరిపారేయడానికి ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు, పోగా వారికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అని చెప్పి కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో నక్సల్స్ ఫ్రీ రహిత దేశంగా మారింది. ఏదైతే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో దాదాపు నెల రోజుల పాటు కూడా భీకరమైనటువంటి కూంబింగ్ కూడా చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కూంబింగ్ కానివచ్చు, ఎన్కౌంటర్లు కానివచ్చు, సో దీని ద్వారా మార్చి 31వ తేదీలోపు లొంగిపోయేవారు లొంగిపోవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే ప్రకటన విడుదల చేయడం జరిగిందో చాలామంది లొంగిపోవడం జరిగింది. ఇప్పటికే ఒకరిద్దరు ఏదైతే ఇంకా కూడా వాళ్ళ ఆచూకీ తెలియకపోయినప్పటికీ కూడా భారతదేశం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించింది, ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించిందని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజుతో ఆ గడువు ముగియబోతూ ఉంది. మరి ఇంకా కొంతమంది ప్రభుత్వానికి లొంగిపోలేదు. మరి వారి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది? ఎందుకంటే ఈరోజు డెడ్ లైన్ అనేది ముగియబోతూ ఉంది. ఇక ప్రభుత్వం ఎట్లాంటి ప్రకటన విడుదల చేయబోతూ ఉంది? ఎందుకంటే ఈ యొక్క నక్సల్స్ ఫ్రీ రహిత దేశంగా భారతదేశం మారిందని చెప్పడం జరిగింది నిన్న, కానీ అధికారికంగా దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రకటన అనేది విడుదల చేయలేదు. అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేయబోతా ఉన్నారు కేంద్ర హోంశాఖ తరపున అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మరి ఈ రోజుతో గడువు ముగిస్తూ ఉంది కాబట్టి గడువును ఏమైనా పొడిగించే అవకాశం ఉందా, లేదంటే ఈ రోజు వరకే ఇంకా గడువు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులను పొడిగించేది లేదు? ఎందుకంటే సమాంతర ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు
సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకు ఈ రాజ్యాంగపరంగా కానివచ్చు, చట్టపరంగా కానివచ్చు ఎట్లాంటి పరిస్థితులు లేవు. సో నక్సలిజాన్ని పూర్తిగా ఏరివేయడమే మా లక్ష్యము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నక్సలిజం మావోయిస్టు భావజాలం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని చెప్పేసి కూడా పదే పదే పలువురు రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే లొంగిపోయిన వారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఇక నక్సలిజానికి దేశంలో తావులేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ లాంటి బార్డర్ రాష్ట్రాల్లో, అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ నక్సలిజం వల్ల చాలా వరకు కూడా పేదరికం, అదేవిధంగా చాలామంది గిరిజనుల అమాయకుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ పాఠశాలలు, అదేవిధంగా రోడ్లు లేవు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇన్ని సంవత్సరాలు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి పేదవారికి, గిరిజనులకు న్యాయం దక్కలేదు. ఈ నక్సలిజం వల్లనే అక్కడ అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉన్నాయి అట్లాంటి గ్రామాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా వేలాది మంది భద్రతా బలగాలు కూడా నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. వందలాది మంది ప్రజాప్రతినిధులు కూడా చనిపోవడం జరిగిందని చెప్పి కూడా నిన్న లోక్సభలో హోంమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే కొంతమంది అగ్రనాయకులు ఇంకా కూడా మరి ప్రభుత్వానికి లొంగిపోలేదు. వారి విషయంలో ఏం చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు తెలంగాణ ఈ నక్సలైట్ల ఏరివేతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది మాకని చెప్పి కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్ల లొంగుబాటుకు మార్గం సుగమం చేసింది. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కీలకంగా మాకు సపోర్ట్ చేసింది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన లోక్సభలో వెల్లడించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి గడువు మార్చి 31, 2026 గడువు ఈ రోజుతో ముగియబోతా ఉంది. ఇంకా కొంతమంది నక్సలైట్లు మరి ప్రభుత్వానికి లొంగిపోలేదు. సో వారి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అన్నటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలనైతే దాదాపు 90% పైగా కూడా దాదాపు లక్ష్యాన్ని పూర్తి చేసినట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది నక్సలైట్ల విషయంలో సో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అన్నటువంటి ఒక విశ్లేషణ అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.